నరసింహారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ బర్డ్స్ పార్క్లో ఏర్పాటు చేసిన సోదరులు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు, చందన్ మిత్రా గారు, ఇక్కడ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు, స్థానిక జోనల్ కమిషనర్ హరిచందన గారు, అదే రకంగా డిప్యూటీ కమిషనర్ మమతా గారు, మన స్థానిక కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, హమీద్ పటేల్ గారు, జగదీశ్వర్ గౌడ్ గారు, అదే రకంగా సీనియర్ నాయకులందరూ ఉన్నారు, సుజాత యాదవ్ గారు ఉన్నారు, అదే రకంగా మన మిర్యాల రాఘవరావు గారు, ఇంకా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చలపతి గారు, కిషన్ గారు, అందరికీ పేరు పేరున మరి మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చిన్నారులు, వివిధ స్కూల్ విద్యార్థులు, గవర్నమెంట్ హై స్కూల్ ZPHS మస్జిద్ బండ, అదే రకంగా కొండాపూర్, ఈ రెండు ప్రాంతాలు, అదే రకంగా మన చిరెక్ పబ్లిక్ స్కూల్, ఇక్కడ నుంచి కూడా ప్రైవేట్ స్కూల్ వారు కూడా వచ్చారు, వారి మేనేజ్మెంట్ కూడా వచ్చింది, అందరూ ఉపాధ్యాయులు కూడా వచ్చారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక మంచి కార్యక్రమం ఇది, కేవలం మొక్కుబడిగా ఏదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టు కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం అందరినీ కూడా ఇందులో మమేకం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసినారో, అందులో ముఖ్యంగా చిన్నారుల నుంచి పెద్ద వయసులో ఉన్న వారి వరకు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు మరి హైదరాబాద్ మహానగరం అయితే మీ అందరికీ కూడా తెలుసు, ఒకనాడు జంగల్గా ఉన్న ప్రాంతాలు కూడా ఈరోజు కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి రాను రాను హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ పేరిట, అదే రకంగా సకాలంలో వర్షాలు పడక అకాల వర్షాలు వచ్చి, అదే రకంగా ఎండాకాలంలో అయితే దాదాపు 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు వచ్చి ప్రజలు ఈరోజు ఆ వేసవి తాపానికే తట్టుకోలేని పరిస్థితి కూడా ఉన్న విషయం మీరు గమనిస్తూ ఉన్నారు. మరి మనుషులే కాదు, ఒకనాడు ఊరబిచ్చుకలు కనబడేది, ఇందాక చందన్ మిత్ర గారు చెప్తుంటే గుర్తొచ్చింది, ఊరబిచ్చుకలు కనబడేది, ఈరోజు ఆ ఊరబిచ్చుకలు కనీసం ఇక్కడ కనబడే పరిస్థితి కూడా లేదు. అంటే ఒకవైపు మానవాళికి ఒక పెను ప్రమాదం ఏదైతే వచ్చి ఉన్నదో ఈ రకమైన విధ్వంసం వల్ల, దానికి అడ్డుకట్ట వేస్తూ, రెండో వైపు పర్యావరణానికి, అదే రకంగా ప్రాణకోటికి, మొత్తం అన్ని రకాల పశుపక్షాదులకు కూడా మరి ఇతోధికంగా లాభం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశం మొత్తం అంతా కలిపి, మిగతా తెలంగాణను మినహాయిస్తే ఉన్న మిగతా 28 రాష్ట్రాలన్నీ కలిపితే 50 కోట్ల మొక్కలు కూడా నాటడం లేదు. కానీ ఒక్క తెలంగాణలోనే మనం ఒక్క సంవత్సరంలోనే 47 కోట్ల మొక్కలు నాటబోతా ఉన్నామంటే ఎంతటి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అయితే ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో కూడా రంధ్రాన్వేషణ చేసి, ఇట్లాంటి మంచి కార్యక్రమానికి కూడా పిడర్తాలు తీసి, అనవసరంగా వీటి మీద కూడా నిందలు మోపే కార్యక్రమం ఎవరు చేసినా అది మంచిది కాదు. మొక్కలు నాటాలి, వాటిని రక్షించాలి. తప్పకుండా అది ఒక ప్రభుత్వం, అంటే ఇప్పుడు నేను, నాయన నరసింహారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, గాంధీ గారు, అధికారులందరూ వీడికి వచ్చినాం, కొన్ని మొక్కలు పెట్టాం. మళ్ళీ ఈ మొక్కలు ఏమైనాయి, ఈ మొక్కలు వీళ్ళు కాపాడారా, ఈ పెట్టిన మొక్కలు ఉన్నాయా లేవా అనే దాంతో పాటుగా ఎక్కడికక్కడ ఎవరికి వారం బాధ్యత తీసుకుంటే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాదు. ఉదాహరణకి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మొత్తం HMDA ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా మొక్కలు పెట్టాం. వాటిని ఒక సంస్థగా HMDA కాపాడగలిగింది. అదే రకంగా నేను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు ఈ 30 ఎకరాల స్థలంలో పెడతా ఉన్నారు, 7,000 మొక్కలు పెడతా ఉన్నారు ఈ ఒక్కరోజు ఈ బర్డ్స్ పార్క్లు. చాలా సంతోషం. ఒకనాడు గార్బేజ్ డంపింగ్ యార్డ్గా ఉన్న ఈ స్థలాన్ని మార్చి మరి చక్కగా ఒక నందనవనంగా మార్చినందుకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, MD గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇందులో ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా డెవలప్ చేస్తామన్నారు, చాలా సంతోషం. అదే రకంగా ప్రజలకు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో గ్రీన్ స్పేసెస్ లేవు, పార్కులు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఉన్న స్పేసెస్ని కాపాడుతూ కొత్తగా డెఫినెట్గా కార్యక్రమాలు చేయాలనుకున్నాం. కొత్తగా ఫ్లైఓవర్లు కట్టాలన్నా, కొత్తగా రహదారుల నిర్మాణం చేయాలన్నా విధి లేని పరిస్థితుల్లో అనివార్యంగా కొన్ని చోట్ల చెట్లు తొలగించాల్సి వస్తూ ఉంది. ఆ తొలగించే చోట కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా పటిష్టమైన ఆలోచనతో ట్రాన్స్లొకేషన్ కూడా చేస్తూ ఉన్నాం. మొన్న కూకట్పల్లిలో మనకి ఫ్లైఓవర్ కొత్త నిర్మాణంలో కొన్ని చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని అక్కడనే ట్రాన్స్లొకేషన్, అంటే ఒక సైంటిఫిక్ కార్యక్రమం ద్వారా ఉన్న చెట్టును బతికించే విధంగా తీసుకెళ్ళి ఇంకొకడ పెట్టి వాటిని ట్రాన్స్లొకేషన్ కూడా చేయడం జరిగింది GHMC ఆధ్వర్యంలో. అవన్నీ కూడా మళ్ళీ చిగురుస్తూ ఉన్నాయి. సంతోషకరమైన వార్త ఏంటంటే చిగురుస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా
50 కోట్ల మొక్కలు ఒక్క సంవత్సరంలో నాటుతున్న కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వంగా అన్ని రకాలుగా కూడా పర్యావరణం పట్ల మరి పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వంగా ఒకవైపు పర్యావరణానికి మరి మనం పర్యావరణ హితంగా కార్యక్రమాలు చేస్తూ పూర్తి స్థాయిలో అన్ని హంగులతో కూడిన ఒక మంచి రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలనే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు నాకు తెలిసినంతవరకు దేశంలో చాలా తక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఇంత యాక్టివ్గా ఉంటాయి. మన దగ్గర ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు సీడ్ బాల్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొని వచ్చింది. అంటే కోట్లాది సీడ్ బాల్స్ తయారు చేసి ముఖ్యంగా బ్లాక్ ప్లాంటేషన్స్ ఎక్కడైతే చేయాల్సి ఉంటుందో, జంగల్ ఏరియాల్లో గుట్టల్లో చేయాల్సి ఉంటుందో అక్కడ కూడా సీడ్ బాల్స్ వేసి ఎక్కడికక్కడ అంటే వాటిని తవ్వి పెట్టే అవసరం లేకుండా ఈ సీడ్ బాల్స్ వేయడం ద్వారా అందులో వాటికి సరిపడా న్యూట్రియంట్స్ పెట్టి మరి ఎక్కడికక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాస్లో కూడా చేయడం ద్వారా కోట్లాది కొత్త పద్ధతులను కూడా ఈరోజు అవలంబిస్తూ కేవలం చిన్నతనం నుంచి పిల్లలకు కూడా ఒక మంచి ఓరియంటేషన్ ఇవ్వడం మాత్రమే కాకుండా కొత్త సైంటిఫిక్ విధానాలు అవలంబిస్తూ సీడ్ బాల్స్ కానీ ట్రాన్స్లొకేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పర్యావరణ హితంగా ముందుకు పోతున్న రాష్ట్రం తెలంగాణ. మరి ఈ క్రమంలో ఇలాంటి మంచి కార్యక్రమానికి కూడా ఎవరైనా దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదని చెప్పి మరి మన ప్రతిపక్ష సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని. ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమో ఒక నాయన నరసింహారెడ్డి గారితో ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కార్యక్రమం ఇది కాదు. ఇది రాష్ట్ర ప్రజలకి మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇందులో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనాలని మరి గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా ఒక మంచి సందేశాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గారి చైర్మన్ గారికి, ఎండీ గారికి, వారి సంస్థ సిబ్బందికి, GHMC అధికారులకి